నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఆసుపత్రిలో ఈ నినాదాలేంటి? వైసీపీపై టీడీపీ ఆగ్రహం. ప్రయాణికులను ఇబ్బంది పెడితే బస్సులను సీజ్ చేస్తాం, మంత్రి పొన్నం హెచ్చరిక. విజయవాడ వెస్ట్ బైపాస్ పై శుక్రవారం నుంచి వాహనాలకు అనుమతి. నేతన్నల సంక్షేమానికి అభయహస్తం పథకం జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. తిరుపతి తొక్కిసలాట క్షతగాత్రులను వైసీపీ నేతలు పరామర్శించిన తీరును టీడీపీ విమర్శించింది. ఆసుపత్రి ప్రాంగణంలో ఆంబోతుల్లా రంకెలు వేసుకుంటూ వెళ్తున్న వీళ్లు ఎవరో గుర్తుపట్టారా? వీరిలో మంత్రులుగా పనిచేసిన రోజా, పెద్దిరెడ్డి తదితరులు ఉన్నారు. ఐసీయూపై దాడి చేసి సెలైన్ స్టాండ్లు, వైద్య పరికరాలను ధ్వంసం చేశారు. చికిత్స పొందుతున్న వారి దగ్గర ఈ నినాదాలేంటి? ఈ సైకోలను ఏమనాలి అని టీడీపీ ట్వీట్ చేసింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల వద్ద ప్రైవేటు ట్రావెల్స్ ఎక్స్ట్రా ఛార్జీలు వసూలు చేస్తే బస్సులు సీజ్ చేస్తామని మంత్రి పొన్నం హెచ్చరించారు. అదనపు ఛార్జీల పేరిట ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రైవేటు బస్సులు ఎక్స్ట్రా ఛార్జీలు అడిగితే ప్రయాణికులు రవాణా శాఖ దృష్టికి తేవాలని మంత్రి సూచించారు. ఆర్టీసీ అధికారులు డిపోల వద్ద తనిఖీలు చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా ఏలూరు, రాజమండ్రి, వైజాగ్ తదితర ప్రాంతాలకు వెళ్లే వారికి గుడ్ న్యూస్. విజయవాడ వెస్ట్ బైపాస్ పై శుక్రవారం నుంచి వాహనాలకు అనుమతిచ్చారు. గొల్లపూడి నుంచి చిన్న ఔటిపల్లి వరకు 30 కిలోమీటర్ల బైపాస్ నిర్మాణం 90% పూర్తి కాగా వాహనాలను అనుమతించట్లేదు. సంక్రాంతి రద్దీ సందర్భంగా రెండు వైపులా రాకపోకలకు పర్మిషన్ ఇచ్చారు. నగరంలోనికి ప్రవేశించకుండా బైపాస్ మీద వెళ్తుండటంతో గంటకు పైగా సమయం ఆదా అవుతుంది. రాష్ట్రంలోని చేనేత, జౌళి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం 168 కోట్ల రూపాయలతో అభయహస్తం పథకం ప్రకటించింది. నేతన్న పొదుపు నిధి కింద 115 కోట్ల రూపాయలు కేటాయించింది. చేనేత కార్మికులు ప్రతి నెల తమ జీతంలో 8% పొదుపు చేస్తే ప్రభుత్వం 16% జమ చేస్తుంది. కార్మికులు ఏ కారణంతో మరణించినా నామినీకి 5 లక్షల రూపాయలు అందించేందుకు నేతన్న భద్రతకు 9 కోట్ల రూపాయలు కేటాయించింది. వస్త్ర ఉత్పత్తులకు వేతన మద్దతుకు నేతన్న భరోసా కింద 44 కోట్ల రూపాయలు వెచ్చించింది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.